అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు కీర్తనాకారుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఆయనకి శ్రమలు వచ్చాయన్నమాట, ఇబ్బందులు వచ్చాయి, పరిస్థితులు కొంచెం దారుణంగా తయారయ్యాయి. ఆ సమయంలో నేను ఎవరికి చెప్పుకోవాలి, నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచించి, ఆయన మనుషులను ఆశ్రయించలేదు, రాజులను ఆశ్రయించలేదు, వేరే ఎవరిని ఆశ్రయించలేదు, కానీ ఎవరికి ఆ విషయాలన్నీ చెప్పుకోలేదు. కానీ లేకపోతే వాట్సాప్ స్టేటస్లోనో, ఫేస్బుక్ స్టేటస్లోనో, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లోనో, ఇలా సోషల్ మీడియాస్లో ఇలాంటివన్నీ పోస్ట్ చేసి నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఇలా ఆయన ఎవరితోనూ షేర్ చేసుకోలేదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నాకు శ్రమలు వచ్చినప్పుడు నేను యెహోవాకు మొర్రపెట్టినాను. ఎందుకంటే నేను వాట్సాప్లో పెడతా, స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో స్టేటస్లు పెడతా నా పరిస్థితిని బట్టి. ఎవరైనా ఆ స్టేటస్లు చూసి నాకు సహాయం చేస్తారా? చేయరు. ఎందుకంటే ఒకవేళ మనుషులుగా ఆ స్టేటస్ నేను పెట్టి వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈయన బతికి ఎప్పుడు ఇంతే, ఇంకేం పనిలే, ఎప్పుడు ఇట్లా పనికిరాని చెత్త స్టేటస్లు పెట్టుకోని కూర్చోంటారు అని చెప్పి నన్ను చీప్గా చూస్తారు, నన్ను నెగిటివ్గా ఆలోచిస్తారు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోరు, నాకు సహాయం చేసే వాళ్ళు లేరు. కాబట్టి ఆ ఫోన్లో గీన్లో నేను స్టేటస్లు ఏం పెట్టట్లా. కానీ నేను చేసిన పని ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన. వాట్సాప్లో వాటిలో వీటిలో అయితే నేను నా పరిస్థితిని చెప్పుకుంటే ఎవరు రెస్పాండ్ కాలేదు, నాకు ఉత్తరం ఎవరు ఇవ్వలేదు, సహాయం చేయలేదు. కానీ అందుకే నేను వాటిలో పెట్టలేదు. కానీ యెహోవాకి ఎప్పుడైతే నేను మొర్రపెట్టానో, యెహోవాకి నేను ఎప్పుడైతే మొర్రపెట్టి నా పరిస్థితి చెప్పుకున్నానో, నా శ్రమల గురించి ఆయనకి చెప్పుకున్నానో, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా హిజ్కియా మహారాజు వచ్చి ఆయనకు ఒక పరిస్థితి ఎదురైంది, మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఆయన పరిస్థితిని చెప్తాడు, నువ్వు మరణం అవుతున్నావో ఇంకా సర్దుకోనని అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, యెషయా ప్రవక్తతోనే చెప్తాడా, అయ్యా నన్ను కాపాడండి, ఏదో ఒకటి చేయండి అని చెప్తాడా? లేదు. గోడ తట్టుకు ఆయన మొహం తిప్పుకొని, ప్రభువా నాకు సహాయం చేయండి అని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఉత్తరం ఇస్తాడు. సరే, నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి, నీ ఆయుష్ ఆల్రెడీ అయిపోయింది యాక్చువల్గా, సరే నువ్వు ఇంత కన్నీరు గారుస్తున్నావు, బాధపడుతున్నావు కాబట్టి, నేను నీ కన్నీరు చూశాను కాబట్టి, సరే నీకు 15 సంవత్సరాలు నేను ఆయుష్ ఇస్తున్నా, సరే బ్రతుక్కో అని చెప్పేసి చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కూడా ఇంటర్నెట్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో స్టేటస్లో ఏమైనా పెట్టుకున్నాడా, అయ్యో నేను చనిపోబోతున్నాను దేవుడు చెప్పాడని? లేదు. పోనీ ఎవరికన్నా చెప్పుకున్నాడా? లేదు. కనీసం ఇంట్లో వాళ్ళకన్నా చెప్పుకున్నాడా, నేను చనిపోతున్నాను దేవుడు చెప్పాడంట, నా పరిస్థితి ఏందని? లేదు. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఆయన పరిస్థితి మారదు, ఎవరికి చెప్పుకున్నా కూడా ఆయనకు జవాబు రాదు, ఎవరికి చెప్పుకున్నా కూడా ఆయన సమస్య తీరదు, సాల్వ్ అవ్వదు. అందుకే ఎవరికి చెప్తే సమస్య సాల్వ్ అవుతుందో, ఎవరితో మాట్లాడితే నాకు జవాబు వస్తుందో, ఎవరితో మాట్లాడితే నాకు ఉత్తరం వస్తుందో వారితోనే మాట్లాడారనమాట వీళ్ళందరూ భక్తులు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు దయగలిగిన వాడనమాట, ఆయన కరుణ చూపేవాడు, కృప చూపేవాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించారు. ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రి, తప్పు ఒప్పు చేశాను ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా, మీరు తప్ప నాకు ఆశ్రయం ఎవరు, మీరు తప్ప నాకు కేడెం ఎవరు, మీరు తప్ప నాకు సహాయకుడు ఎవరు చెప్పండి తండ్రి అని ఆయన పాదాలే పట్టుకున్నారు. అందుకే దేవుడు వాళ్ళకి ఉత్తరం ఇచ్చి సహాయం చేశాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో నువ్వు కూడా ఏ కష్టంలో ఉన్నా ఉండొచ్చు, ఏ బాధలో ఉన్నా నువ్వు ఉండొచ్చు. ఒకవేళ భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. నీకు శ్రమలు వచ్చాయి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవద్దు, వాట్సాప్ స్టేటస్లోన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వీటిలో పెట్టుకోవద్దు, నాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సహాయం చేయండి. సోషల్ మీడియాస్లో యూట్యూబుల్లో వాటిలో వీటిలో నాకు కష్టం వచ్చింది, నాకు సహాయం చేయండి అని చెప్పి ఎవరిని అడగద్దు. రాజుల దగ్గరికి పోవద్దు, మనుషుల దగ్గరికి పోవద్దు, లోకంలోకి చూడొద్దు. నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని వైపుకి తిరుగు,
ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రి. ప్రభు, మీరు కీర్తనల గ్రంథంలో 120వ అధ్యాయం 1వ వచనంలో మీరు చెప్పారు కదా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్పారు కదా ప్రభువా. నేను శ్రమల్లో ఉన్నాను తండ్రి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా, ఇరుకుల్లో ఉన్నాను స్వామి. నాకెవరు సహాయకులు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నాకు సహాయం చేయగలిగేది చేసేది మీరు మాత్రమే. దయచేసి నాకు ఉత్తరం ఇవ్వండి, నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడగండి. ఆయనే మీకు సహాయం చేస్తాడు. హిజ్కియా అలాగే అడిగాడు దేవుణ్ణి, సహాయం చేశాడు కదా, నీకు సహాయం చేయడా? దావీదు గారు కూడా ఇక్కడ అదే అడుగుతున్నాడు. అలాగనే ఆయనకి సహాయం చేశాడు దేవుడు, నీకు సహాయం చేయడా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నువ్వు ఎలాంటి శ్రమల్లో ఉన్నా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి, దేవుని దగ్గరికి రండి, ఆయనే కార్యం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి స్తోత్రాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాతో మాతో అందరితో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని వాక్యం స్పష్టంగా చెబుతోంది తండ్రి. ఇక్కడ కీర్తనాకారుడు నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు సహాయం చేశాడని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే హిజ్కియా మహారాజు కూడా ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవా కన్నీటితో గోడ తట్టుకు మొహం తిప్పుకొని కన్నీరు గారుస్తూ తండ్రి నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, ఆయన మరణం అవుతున్నప్పుడు కూడా ప్రభా ఆ మరణం నుండి తప్పించి, ఆయన ఆయుష్ అయిపోయింది అయినప్పుడు కూడా 15 సంవత్సరాలు మీరు ఆయుష్ను మరలా ఆయనకి ఇచ్చారు. అంత గొప్ప కార్యం చేసిన దేవుడు, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయం ఎంతమంది అయితే శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో, వేదనల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభా అందరి జీవితాల్లో మీరు కార్యం చేయండి స్వామి. వారు మొర్రపెట్టుచుంటే దయచేసి వారికి ఉత్తరం ఇవ్వండి, వారికి సహాయం చేయండి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి, సమాధానమును, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని వారికి ఇవ్వండి. అనారోగ్యాలతో ఉంటే స్వస్థపరచండి, కృపనందించమని దయచూపని. ఎంతమంది అయితే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, మీ వద్దకు వస్తున్నారు ప్రభా, వాళ్ళ పరిస్థితులు మీతో చెప్పుకుంటున్నారు ప్రభా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, దయవంచి సహాయం చేయమని, కృపనందించమని, వారి జీవితాల కార్యాలు చేయమని ప్రభా. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.